మీ బైబిల్స్ ఉంటే మత్తయి సువార్త 25వ వచనానికి బైబిల్స్ తెరుచుకోండి ఈ సమయంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. మాథ్యూ చాప్టర్ 25 అండ్ వర్స్ 21. మరి కొన్ని రోజుల క్రితం మన న్యూ ఇయర్ సర్వీస్లో నేను అన్నాను, ఈ సంవత్సరము మనకి న్యూ సిటీ చర్చ్గా వీ బిలీవ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఇయర్ ఆఫ్ పర్పస్, కాలింగ్ అండ్ పవర్. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క శక్తి తెలుసుకునేటటువంటి సంవత్సరం మనకి. హల్లెలూయా. సో మనము దేవుని యొక్క ఉద్దేశము లేకపోతే దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడినప్పుడు మనకి పునాదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటాము. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాల్పొందుమని అతనితో చెప్పెను. Okay, I'll just read it in English. It says, his Lord said to him, well done, thou good and faithful servant. Just read that one part. Well done, thou good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఓకే, ఈ ఫ్రేజ్ లేకపోతే ఈ పదము క్రైస్తవ కుటుంబంలో మీరు పుట్టి పెరిగిన వాళ్ళు అయితే మీరు ఎన్నోసార్లు వినుండొచ్చు. ప్రతి క్రైస్తవుడికి కూడా వాళ్ళ జీవితము సమాప్తమైనప్పుడు ఆ మాటలు దేవుని నుంచి వినాలి అనే కోరిక ఉంటుంది. లేకపోతే మీరు క్రైస్తవులు అయితే మీకు ఆ కోరిక ఉండాలి. ఓకే, సో మీ జీవితము ఏ విధంగా జీవించాలంటే మన జీవితము సమాప్తమైనప్పుడు ఆ మాటలు దేవుని నుంచి వినాలి అనే విధానములో మనము జీవించాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు దేవుడు ప్రతి మానవుడికి చెప్పేటటువంటి మాటలు కాదు. నాట్ ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ టు హియర్ దీస్ వర్డ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. కొంతమంది దేవుని వాక్యంలో మనం చూస్తాం, కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ నామములోనే మేము ఈ క్రియలన్నీ చేశాము కదా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు వాళ్ళతో, మీరెవరో కూడా నేను ఎరుగను అంటాడంట. సో కొన్నిసార్లు మనము మంచి క్రియలు చేస్తున్నంత మాత్రాన దేవునికి సంతోషము తీసుకొచ్చేటటువంటి జీవితము జీవిస్తున్నట్టు కాదు, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశము ప్రకారము మనము జీవిస్తున్నట్టు కాదు. సో మనము దేవుని యొక్క ఉద్దేశము ఏంటో సరిగ్గా తెలుసుకొని దాని ప్రకారముగా మనము జీవించడము చాలా ముఖ్యము మన జీవితాలకి. ఆమేన్. సో గమనించండి, when God says well done thou good and faithful servant, దేవుడు ఎప్పుడైతే ఆ మాటలు అంటున్నాడో, ఎందుకు అంటున్నాడంటే దేవునికి మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మీట్ అవుతుందో, మనకి దేవుడు ఏ ప్రణాళిక అయితే మన పట్ల ఎటువంటి ప్రణాళిక అయితే దేవునికి ఉందో ఆ ప్రణాళిక ప్రకారము మనము చేసినప్పుడు, లేకపోతే ఆ ప్రణాళిక ప్రకారము మనము జీవించినప్పుడు ఆ మాటలు మనం దేవుని నుంచి వింటాము. కానీ ఆ మాట ఆయన ప్రణాళిక ప్రకారము లేకపోతే ఆయన ఉద్దేశ ప్రకారము మనము జీవించలేదనుకోండి, ఆ మాటలు వినము. సో ప్రతి క్రైస్తవుడికి ఆ మాటలు వినాలనే కోరిక ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి ఆ గమ్యము చేరుకోవాలి అనే ఆశతో జీవించాలి మనము. గమనించండి, ఏ గమ్యమైనా అవ్వండి, లేకపోతే ఒక స్థలమైనా, మీరు ఈ క్రిస్మస్ టైంలో మీరు ఊర్లు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే హాలిడేస్కి వెళ్ళి ఉండొచ్చు, వేరే ప్లేసెస్కి వెళ్ళి వచ్చి ఉండొచ్చు. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో, ఒక హాలిడే కన్నా, లేకపోతే మీ పేరెంట్స్ ఇంటికన్నా, లేకపోతే మీ బంధువుల దగ్గరికన్నా వెళ్ళాలనుకోండి, ఆ గమ్యము ఆ స్థలము చేరాలంటే ఏం చేయాలి? మీరు ఆ గమ్యం ఏంటో డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత ఆ గమ్యానికి ఎలాగ చేరాలో మీరు తెలుసుకోవాలి. ఆ దారి తెలుసుకోవాలి. ఏ సమయంలో ఎటువంటి తీర్మానము తీసుకోవాలో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ రోలో శామ్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు. నేను శామ్ దగ్గరికి చేరాలనుకున్నాను అనుకోండి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడిస్తే నేను శామ్ దగ్గరికి చేరుకుంటానా? చేరుకోను. నా ఫీలింగ్స్ ప్రకారము నేను నడవడం మొదలుపెట్టాను అనుకోండి, నా సొంత ఆలోచనల ప్రకారం నడవడం మొదలుపెట్టాను అనుకోండి, నేను శామ్కి చేరుకుంటానా లేదా? లేదు, చేరుకోను. కానీ నేను శామ్ దగ్గరికి చేరాలంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఒక తీర్మానం తీసుకోవాలి. నేను లెఫ్ట్ కన్నా వెళ్ళాలి, రైట్ కన్నా వెళ్ళాలి. ఆ మెట్లు దిగాలి. మెట్లు దిగిన తర్వాత లెఫ్ట్ కన్నా నేను ఇటు దిగాను అనుకోండి, రైట్ తీసుకోవాలి, కొన్ని అడుగులు వేయాలి, మళ్ళీ రైట్ తీసుకోవాలి. అప్పుడు నేను శామ్ దగ్గరికి చేరుకుంటాను. కానీ నేను మెట్లు దిగిన తర్వాత నాకు లెఫ్ట్ వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి నేను లెఫ్ట్ వెళ్తాను. కానీ నా హృదయంలో శామ్కి నేను కలవాలి అనుకున్నా కూడా ఆ గమ్యానికి నేను చేరుకోను.
సో మనము క్రైస్తవులుగా కూడా గమనించాల్సింది ఏంటంటే మన అందరికీ కూడా ఆ ఆశ కోరిక ఉండొచ్చు. అందరూ అనొచ్చు, నేను దేవుని నా జీవితం అంతా అయిపోయిన తర్వాత నేను దేవుని ఎదుట నుంచున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నాకు ఆ మాటలు వినిపించాలి. దేవుడు నా జీవితాన్ని చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఆ మాటలు నా మీద పలకాలి అని నీకు ఆశ కోరిక ఉండొచ్చు. నీకు ఆశ కోరిక ఉన్నంత మాత్రాన అది జరుగుతుందని కాదు. నీకు ఆశ కోరిక ఉన్న తర్వాత ఆ మాటలు వినాలంటే ఏం చెయ్యాలో తెలుసుకొని అది చెయ్యడం మొదలుపెట్టావనుకో, అప్పుడు నువ్వు ఆ మాటలు వినగలుగుతావు. ఇది మన జీవితంలో ప్రతిరోజు మనం అనుభవిస్తాము. మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు, భార్య భర్తల మధ్యలో అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అవ్వచ్చు, నీ ఆఫీస్కి వెళ్తే నీకు నీ బాస్ మధ్యలో అవ్వచ్చు, లేకపోతే నువ్వు నీ ఎంప్లాయీస్తో అవ్వచ్చు. నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఈ పని చేసి పెట్టు, లేకపోతే ఇది సదిరి పెట్టు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అది నువ్వు దేనికోసమైతే అడుగుతావో అది చేసినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, నువ్వు మంచి మాటలు మాట్లాడతావు వాళ్ళ గురించి. కానీ ఎప్పుడైతే నువ్వు దేనికోసం అయితే వాళ్ళని అడిగావో, ఏ పని అయితే వాళ్ళని చేయమని అడిగావో అది చెయ్యనప్పుడు నీకు సంతోషం కలగదు. సో మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకొని మనము జీవించడం నేర్చుకోవాలి. చూడండి, Proverbs chapter 19 and verse 21. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనము చూద్దాము. చాలాసార్లు దేవుని యొక్క ఉద్దేశము గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడినప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, దేవుని ఉద్దేశం ఉంటే జరిగిపోతుందండి, దేవుని ప్రణాళిక ఉంటే ఏమైనా దేవుని ప్రణాళిక జరిగిపోతుందండి అని ఆలోచిస్తుంటారు. చాలామంది ఈ వచనం కూడా చదివి ఒకసారి తెలుగులో చదవండి. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఓకే, యెహోవా యొక్క తీర్మానమే ఏంటంట? స్థిరము అంట. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, యూ కెన్ మేక్ మెనీ ప్లాన్స్ బట్ ద లార్డ్స్ పర్పసెస్ విల్ ప్రివైల్ అని. ఓకే, యూ కెన్ మేక్ మెనీ ప్లాన్స్. నువ్వు ఎన్నో ఆలోచనలతో రావచ్చు, ఎన్నో ప్లాన్స్తో రావచ్చు నీ జీవితం గురించి, కానీ ఏమనుంది? బట్ ద లార్డ్స్ పర్పస్ విల్ ప్రివైల్. దేవుని యొక్క ఉద్దేశము స్థిరముగా ఉంటుందంట. దేవుని యొక్క ఉద్దేశము స్థిరముగా ఉంటుంది అని రాసింది. కానీ చాలామంది అది చదివినప్పుడు చాలామంది ఏం నమ్మడం మొదలుపెట్టారంటే, మనం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము నా జీవితంలో జరుగుతుంది, లేకపోతే నెరవేర్చబడుతుంది అన్నట్టు చదువుతారు దాన్ని. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలాసార్లు people have this assumption, because it is God's will, because it is God's plan, it will automatically happen in my life. It does not say that. ఏమని ఉందంటే, దేవుని యొక్క ఉద్దేశము స్థిరముగా ఉంటుందంట. ఇట్ విల్ ప్రివైల్ ఆర్ ఇట్ విల్ స్టాండ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇట్ డస్ నాట్ సే ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ సింప్లీ సేయింగ్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటి? దేవుని యొక్క ఉద్దేశము నువ్వు పుట్టక ముందరే దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు డిసైడ్ అయిపోయాడు నీ గురించి, నీ పట్ల ఉన్న ప్రణాళిక, లేకపోతే ఉద్దేశము గురించి, పిలుపు గురించి. నువ్వు నీ జీవితంలో, లేకపోతే నీ తల్లిదండ్రులు నీ జీవితంలో, లేకపోతే నీ స్నేహితులు నీ జీవితంలో అందరూ కూడా ఎన్నో ప్లాన్స్ వేయొచ్చు. ఆ ప్లాన్స్ ప్రకారము నువ్వు జీవించవచ్చు. నువ్వు జీవించిన దేవుని యొక్క ఉద్దేశము స్థిరముగానే ఉన్నది. అక్కడ దేవుని యొక్క ఉద్దేశము మారట్లేదు, దేవుని యొక్క ఉద్దేశము ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, అక్కడే స్థిరముగా ఉన్నది. సో దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది అని లేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశము స్థిరముగా ఉంటుంది అంట. సో ఎప్పుడూ మారదు. నువ్వు కొన్ని తప్పు అడుగులు వేసినా నీ జీవితంలో, కొన్ని పాపాలు చేసినా, కొన్ని తప్పు తలంపులు వచ్చినా నీకు, లేకపోతే రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా నీ జీవితంలో, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము స్థిరముగానే నుంచొని ఉంటుంది. కానీ ఆ దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడము అది వేరే ఇష్యూ. అది అర్థమవుతుందా అండి? దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలంటే మనము మన జీవితంలో కొన్ని విషయాలలో, లేకపోతే చాలా విషయాల్లో దేవుని యొక్క వాక్యము ప్రకారము మనము తీర్మానాలు తీసుకోవాలి. We have to make decisions in our life so that the will of God, or so that the purposes of God can be fulfilled in our lives. It is not automatic. ఇది ఆటోమేటిక్ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటటువంటి విషయం అయితే మన తీర్మానాలకి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండవు.
మనం ఏది చేసినా దేవుని చిత్తమే జరుగుతుంది అనుకుంటే, మనము ఏది చేసినా దేవుని ప్రణాళిక జరుగుతుంది అనుకుంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు దేవుడి నుంచి వింటారు ఆఖరికి. ఎందుకంటే దేవుని చిత్తమే జరుగుతుంది కాబట్టి. కానీ అది మనకు తెలుసు అది సత్యము కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు తెలుసు అందరూ ఆ మాటలు వినరు అని. దేవుని వాక్యంలో ఉంటుంది దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ నన్ పెరిష్. ఎవరు కూడా నశించకూడదు అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. కానీ మనకందరికీ తెలుసు ప్రతిరోజు అనేక మంది నశించుచున్నారు. కానీ అది దేవుని ప్రణాళిక కాదు, దేవుని యొక్క ఉద్దేశము కాదు. కానీ ఎందుకు జరుగుతుంది అలాగా వాళ్ళ జీవితంలో? ఎందుకంటే వాళ్ళు కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నారు, కొన్ని ఆలోచనల ప్రకారము వాళ్ళు తీర్మానాలు తీసుకుంటున్నారు. ఆ తీర్మానాల ప్రకారము వాళ్ళ జీవితంలో కొన్ని నెరవేర్చబడుతున్నాయి, కొన్ని విషయాలు నెరవేర్చబడకుండానే వాళ్ళ జీవితాలు కొనసాగుతున్నాయి. అర్థమవుతాయి? ఆమేనండి. ఓకే, సో గమనించండి. ఇప్పుడు కొలసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనానికి మళ్ళీ ఒకసారి బైబిల్ తెరుచుకుందాం. కొలాషియన్స్ చాప్టర్ 1 and verse 16. సో దేవుడు మనల్ని తయారు చేశాడు అని మనకు తెలిసినప్పుడు, దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం అని ఉందని తెలిసినప్పుడు, ఈ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. ఒకసారి చూడండి, కొలాషియన్స్ 1:16. ఏలయనగా ఆకాశమందున్నవన్నీయు భూమి యందున్నవన్నీయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఓకే, సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ త్రూ హిమ్ అండ్ ఫార్ హిమ్. త్రూ హిమ్ అండ్ ఫార్ హిమ్ అంటే ఏంటి? లోకములో ఉన్న ప్రతి విషయం, లోకమనే కాదు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని కోసము తయారు చేయబడ్డదంట. వీ వర్ క్రియేటెడ్ ఫార్ గాడ్. ఓకే, ప్రతి ఒక్కరు మనం స్టేజ్ మీద చూస్తే అనేక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ టీవీస్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, వైర్స్ ఉన్నాయి. ఇది తయారు చేయబడ్డప్పుడు ప్రతి దానికి ఒక ఉద్దేశంతో తయారు చేయబడ్డది. ప్రతిదీ కూడా ఉద్దేశంతో తయారు చేయబడ్డది. మీరు వేసుకున్న ప్రతిది కూడా ఉద్దేశంతో తయారు చేయబడి ఉన్నది. మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఒక ఉద్దేశంతో తయారు చేయబడి ఉంది. సో అలాగే మనము కూడా తయారు చేయబడ్డాము. ఎవరి ద్వారా తయారు చేయబడ్డాము? దేవుని ద్వారా. దేవుడు మనల్ని తయారు చేశాడు. దేనికోసం చేశాడంట? ఆయన కోసము చేశాడంట మనల్ని. ఓకే, ఆయన కోసము. ఇప్పుడు చూడండి, 1 కొరింథీయులు 10వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చూడండి, సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అని ఉంది. డూ ఇట్ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో గమనించండి, మనము దేవుని కొరకు సృష్టించబడ్డాము అంటే అది దేవుని యొక్క ఉద్దేశము అని మనకి తెలిసినప్పుడు, దేవునికి మనము మహిమ తీసుకొచ్చేటటువంటి విధానంలో జీవించాలంట. ఇంకొక విధంగా చెప్పాలంటే, దేవుని ప్రణాళికలో మనము ఎప్పుడైతే జీవిస్తామో, దేవుని ఉద్దేశ ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడు మనము దేవునికి మహిమ తీసుకొని వస్తాము. హల్లెలూయా. When we live our life according to the will of God and the purpose of God, we bring glory to God. కానీ చాలాసార్లు క్రైస్తవులకి కూడా దేవుని ఉద్దేశము, దేవుని యొక్క పిలుపు, లేకపోతే దేవుని యొక్క చిత్తము గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు చాలామంది భయపడతాం. మనం సంతోషపడం దేవుని యొక్క పిలుపు గురించి మాట్లాడినప్పుడు, దేవుని యొక్క చిత్తము గురించి మాట్లాడినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశము గురించి మాట్లాడినప్పుడు. క్రైస్తవులు కూడా ఎందుకు మనం సంతోషపడమంటే, సాతాను ఒక అబద్ధం చెప్పింది, క్రైస్తవులు అందరం కూడా నమ్మడం మొదలుపెట్టాం. ఆ అబద్ధం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము మన జీవితం గురించి తెలుసుకోవాలంటే ఒకటేంటంటే అది చాలా కష్టము అనుకుంటాము. రెండో విషయం ఏంటంటే, తెలుసుకున్నప్పుడు కూడా మనకి మంచి తెచ్చేటటువంటి ఉద్దేశము కాదు అనుకుంటాం. అది many of us think that God's will and purpose for our life is going to be something that disappoints us.
We think it will be something that is inferior to what we have already planned for our lives. మనం ప్రతిసారి ఏమనుకుంటాము, నా సొంత ఆలోచనలతో లేకపోతే నా 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 జీవితంలో ఉన్న వాళ్ళ ఆలోచనల ప్రకారము నేను జీవిస్తే అది నాకు మంచి జీవితం అనుకుంటాము. కానీ ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క చిత్తము గురించి నేను కనుక్కుంటే అది నా ఇష్టాల ప్రకారం ఉండదేమో అని మనము చాలామంది భయపడి అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం కూడా చేయం. అందుకనే దేవునికి ఒక ఉద్దేశం ఉంది అని తెలిసిన తర్వాత కూడా గమనించండి, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎంత తక్కువ మాట్లాడతామో దేవుని ఉద్దేశం గురించి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా దేవుని యొక్క చిత్తము గురించి ఎంత తక్కువ మాట్లాడతామో. దేవుని యొక్క చిత్తం గురించి ఎప్పుడు మాట్లాడతాము? ఎవరన్నా చనిపోయారు అనుకోండి, దేవుని చిత్తం అంటాము. అదొక్క టైంలో దేవుని చిత్తం గురించి నేను బాగా వింటాను. కానీ ఒకళ్ళు కాలేజీకి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి, దేవుని చిత్తం గురించి మనం మాట్లాడడం. ఒకళ్ళు ఒక ఉద్యోగం తీసుకుంటున్నారంటే అసలు దేవుని చిత్తం ఏంటి, అక్కడ నేను ఎప్పుడు వినలేదు. ఒకరిని పెళ్లి చేసుకుంటున్నారు, దేవుని చిత్తం ఏంటి. ఒకళ్ళు నా కూతురు నా కొడుకు ఈ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఈ కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, లాయర్ అవ్వాలనుకుంటున్నారు. గమనించండి, ఎవరన్నా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు అంటే అందరు చప్పట్లు కొడతారు, లాయర్ అవ్వాలనుకుంటున్నారంటే అందరు చప్పట్లు కొడతారు. ఓకే, కానీ ఎవరైనా నేను దేవుని పిలుపుకి లేకపోతే దేవుని యొక్క సేవలోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నారనుకోండి, సరిగ్గా ఆలోచించావా? ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా, ఎన్ని నష్టాలు ఉంటాయో తెలుసా, ఎన్నిసార్లు ఏడుస్తూ ఉండాలి తెలుసా, ఎన్ని రాత్రులు నీకు నిద్ర ఉండదు తెలుసా, ఇన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏదో డాక్టర్ అవుతే నీకు జాబ్ గ్యారంటీ అన్నట్టు, లాయర్ అవుతే జాబ్ గ్యారంటీ అన్నట్టు, ఇంజనీర్ అయిపోతే జాబ్ గ్యారంటీ అన్నట్టు, వాళ్ళ కష్టాలే ఉండవు అన్నట్టు. సడన్గా దేవుని పిలుపు, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం అనగానే మనకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి క్రైస్తవ కుటుంబాల్లో కూడా. అందుకని ఎవరన్నా లాయర్ అవుతారు, ఎవరన్నా బిజినెస్, ఎవరన్నా ఇంకేదన్నా చెప్పండి, చప్పట్లు కొడతాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని పరిచర్య బాగా ఆలోచించు, మరి ఆలోచించి తీర్మానం తీసుకో, ఆలోచించి చెయ్యి, వేరే వాళ్ళతో మాట్లాడు. కానీ వేరే వాటి గురించి మనం ఆలోచించము. ఎందుకు అంటే మనం ఈ అబద్ధం ఒకటి నమ్మడం మొదలుపెట్టాము, దేవుని యొక్క ఉద్దేశము మన జీవితాల పట్ల మంచిగా ఉండకపోవచ్చేమో అని. ఇట్ మే నాట్ బీ యాజ్ గుడ్ యాజ్ ఐ వాంట్ ఇట్ టు బీ. గమనించండి, ఒకసారి జెరమయా 29కి వెళ్ళండి. జెరమయా 29, యెర్మీయా 29వ అధ్యాయము 11వ వచనం, చాలామందికి తెలిసిన వచనము. ఒకసారి చదువుదాం, చూడండి. జెరమయా 29 and verse 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎటువంటి ఉద్దేశం అంటే సమాధానకరమైన ఉద్దేశం అంట ఆయనకి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడి ఏమంటున్నాడు? నీ పట్ల నాకున్న ఉద్దేశము ఎటువంటిది? కమాన్, ఎటువంటిది? సమాధానము తెచ్చేటటువంటి ఉద్దేశము అంట, హాని తెచ్చేటటువంటి ఉద్దేశము కాదు అంట. హాని తెచ్చేటటువంటి ఉద్దేశము కాదు అని స్వయంగా ఆయన చెప్తున్నాడు. ఒక పాస్టర్ చెప్పట్లే, ఒక ప్రవక్త చెప్పట్లే, దేవుడు స్వయంగా ఏమంటున్నాడు? ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ, నాకు నీ పట్ల ఉన్న ఉద్దేశము నీ మంచి కోసము, హానికి కాదు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ ఈవిల్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అది అంత క్లియర్గా చెప్పిన తర్వాత, అంత స్పష్టంగా అతను చెప్పిన తర్వాత కూడా ఇది చాలామందికి మన క్యాలెండర్స్ మీద, పోస్టర్స్ మీద అన్నిటిలో రాసుకొని ఉంటుంది ఈ వచనము. ఇది రాసుకున్న తర్వాత కూడా మన తీర్మానాలు తీసుకునే సమయంలో ఇది మర్చిపోతాము. తీర్మానాలు తీసుకునే సమయంలో మర్చిపోయి ఏం చేస్తామో, ఆటోమేటిక్గా లోకములో వాళ్ళు అందరూ చెప్పేటటువంటి దాని ప్రకారము మనము తీర్మానాలు తీసుకుంటాము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియకుండా తీర్మానాలు తీసుకుంటాము.
చాలాసార్లు ఇప్పుడు దీంట్లో ఉన్న డేంజర్ ఏంటంటే, మనము క్రైస్తవులమే చర్చికి వస్తాము, బైబిల్స్ పట్టుకుంటాము, ఇవన్నీ చేస్తాము, కానీ ముఖ్యంగా కొన్ని తీర్మానాలు తీసుకునే సమయంలో దేవుణ్ణి మర్చిపోయామనుకోండి. తీర్మానాలు తీసుకునే సమయంలో దేవుని యొక్క ఉద్దేశము గురించి ఆలోచించలేదనుకోండి, ఏం జరుగుతుంది? నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు కొన్ని విషయాలు చేస్తూనే అందరూ నీకు చప్పట్లు కొట్టొచ్చు, అబ్బా మంచి సక్సెస్ఫుల్గా ఉద్యోగం వచ్చింది, ఇంకేదో అని చెప్పొచ్చు, మంచి మాటలు వినొచ్చు, అవన్నిటిని చూసుకొని నేను సరియైన విధానంలో జీవిస్తున్నాను అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశము లేకుండా కూడా నువ్వు జీవించవచ్చు. అర్థమవుతుందా అండి నేను చెప్పేది? You can live your life without fulfilling God's purpose for your life. అందుకని అపోస్తల కార్యములు ఏమని ఉంటుంది? దావీదు గురించి రాసినప్పుడు మొన్న న్యూ ఇయర్ సర్వీస్లో చదివాము. దావీదు ఎప్పుడు చనిపోయాడంట? He died after fulfilling the will and purpose of God for his generation అని ఉంటుంది. ఆయన దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడిన తర్వాత చనిపోయాడంట. నెరవేర్చబడిన తర్వాత పాల్ని చూసినప్పుడు పాల్ ఏమన్నాడు ఆయన జీవితం గురించి? ఆఖరికి వచ్చేసేటప్పటికి నేను ఇక్కడ ఉండాలో లేకపోతే వెళ్ళిపోవాలో నాకు తెలియదు అంటున్నాడు. వేరే ఊరు గురించి అనట్లేదు, పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉండాలో వెళ్ళిపోవాలో తెలియదు అంటున్నాడు. ఎందుకు? అప్పటికి ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. దేవుని యొక్క పిలుపు ఆయన జీవితంలో నెరవేర్చబడింది. స్థిరముగా ఉండడం మాత్రమే కాదు, ఆయన జీవితంలో నెరవేర్చబడింది. ఆయన చేయాల్సిన పని చేశాడు. చేసిన తర్వాత నేను ఉండాలో వెళ్ళిపోవాలో నాకు ఏది డిసైడ్ చేసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు. కానీ లాస్ట్కి ఏమంటాడు? కానీ ఉండాలని డిసైడ్ అవుతున్నాను. ఎందుకు? మీ బెనిఫిట్ కోసం అంటాడు. మీకు కొన్ని రోజులు ఇంకా ఉండి మీకు సహాయం చేయడానికి ఉంటానంటున్నాడు. సో మనము బైబిల్లో కూడా చూసినప్పుడు మనము ఎవరినైతే చూసి మనము మెచ్చుకుంటామో, బైబిల్ హీరోస్ అంటామో, వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం వాళ్ళని హీరోస్ అని ఎందుకు అంటాము? వాళ్ళు విశ్వాసముతో జీవించారు అని మనము ఎందుకు వాళ్ళ జీవితాలని చూస్తాము? ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకొని దాని ప్రకారము జీవించారు కాబట్టి. దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకొని దాని ప్రకారం జీవించారు. అబ్రహాము విశ్వాసము గురించి మాట్లాడతాం, కానీ గమనించండి, అబ్రహాముని దేవుడు మొట్టమొదటిగా పిలుచుకొని ఆయన పిలుపు తెలవనిచ్చాడు. ఆయనని పిలిచి దేవుని యొక్క ఉద్దేశం ఆయన తెలుసుకున్నాడు. దాని ప్రకారం ఆ ఉద్దేశము ఆయన జీవితంలో నెరవేర్చబడేటటువంటి విధానంలో ఆయన జీవించాడు. He found the purpose of God and then he lived his life according to that purpose. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్రైస్తవ జీవితము అంటే మన సొంత అభిప్రాయాలతో, మన సొంత తలంపులతో మనము తీర్మానాలు తీసుకొని, మనము డెసిషన్స్ తీసుకొని, మనము ప్లాన్స్ వేసుకొని, దేవా దీన్ని ఆశీర్వదించు, దేవా దీన్ని ఆశీర్వదించు, దేవా దీన్ని ఆశీర్వదించు అని చెప్పడం కాదు. అసలు క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి దేన్నన్నా దించమని అడగడము అనవసరం. మళ్ళీ వినండి, దేవుణ్ణి నువ్వు ఏది కూడా ఆశీర్వదించమని అడగక్కర్లేదు. నువ్వు దేవుని చిత్తము ప్రకారం నడుస్తే అది ఆల్రెడీ ఆశీర్వదించబడింది. You never have to pray and say, God, please bless your will for my life. దేవా నీ ఉద్దేశాన్ని ఆశీర్వదించు అని ఎప్పుడు అడగక్కర్లేదు. ఎందుకు? ఆయన ఉద్దేశములోనే ఆశీర్వాదము ఉంది కాబట్టి. ఇన్ హిస్ విల్, ఇన్ హిస్ పర్పస్ ఈజ్ ద బ్లెస్సింగ్. The purpose of God will always come with the blessing of God. దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ఆశీర్వాదము రెండు సెపరేట్గా ఉండవండి. నువ్వు దేవుని ఉద్దేశము నీ జీవితానికి వస్తే దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలోకి వచ్చినట్లు. అర్థమవుతుందా? ఇట్ కమ్స్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇట్ కమ్స్ విత్ ద బ్లెస్సింగ్. సో మన జీవితాలు దేవునికి మహిమ తీసుకొచ్చేటటువంటి విధానంలో జీవించాలంటే మన జీవితంలో మనము చేసే ప్రతి విషయం గురించి మనం ఆలోచించాలి.
మన 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 కుటుంబాల్ని ఎలాగా హౌ ఆర్ వి బిల్డింగ్ అవర్ ఫ్యామిలీస్, మన కుటుంబాల్ని ఎలా కట్టుకుంటున్నామో మనం ఆలోచించాలి. మన వివాహాలు ఎలా చేసుకుంటున్నామో ఆలోచించాలి. మనము ఇతరులతో ఎలాగ జీవిస్తున్నామో ఆలోచించాలి. మనం ఏ విధంగా మన ఆలోచనలు ఎటువంటివో దాని గురించి ఆలోచించాలి. మన డబ్బు విషయంలో ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో, ఏ విధంగా మన జీవితంలో దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితో మనము దేవునికి మహిమ తీసుకొస్తున్నామా, లేకపోతే మన సొంత డిజైర్స్ అంటే ఆశలు కోరికల కోసము జీవిస్తున్నామా? సత్యం ఏంటంటే చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ మనం చాలామంది మన సొంత ఆశలు కోరికల కోసము జీవిస్తున్నాము. దేవుడు మనల్ని పిలిచింది, దేవుడు మనల్ని రక్షించింది మన కోరికల కోసము జీవించడానికి కాదు. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకు? ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడడానికి మనల్ని రక్షించాడు. దానికోసము మనం రక్షించబడ్డాము. అది మన పిలుపు, అది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడాలనేది నీకు అన్నిటికన్నా పెద్ద కోరికగా ఉండాలి నీ జీవితంలో. That needs to be the greatest desire of your life. God, let your purposes prevail and be established in my life. వేరే వాళ్ళు ఏమనుకున్నా అనవసరం, వేరే వాళ్ళ అభిప్రాయాలు అనవసరం. దేవా, నీ పిలుపు, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడును గాక. అది మన ప్రార్థన ఉండాలి. That needs to be the highest prayer for any Christian. That God's plans and purposes will be established in your life. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. చాలామంది మనము దేవుని ఉద్దేశం ప్రణాళిక గురించి ఎందుకు భయపడతామంటే, చాలామంది మనము దేవునితో సరియైన సహవాసం లేదు, దేవునితోనే సరియైన సంబంధం లేదు కాబట్టి, ఆయనని సరిగ్గా ఎరగము కాబట్టి, బికాజ్ వీ డోంట్ నో హిమ్ వెల్. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవడం మొదలు పెడతాం. కాబట్టి వారు నీవెవరు అని ఆయన అడుగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుచుంటున్నానో వాడినే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రి గూర్చి తమతో ఆయన చెప్పనని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయన అనియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులను మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఓకే, చూడండి, అక్కడ ఉన్న రిలీజియస్ లీడర్స్ అందరితో మాట్లాడుతున్నాడు. 30వ వచనంలో ఏమని ఉంటుంది, అక్కడ కొంతమంది ఉన్నవాళ్ళు ఆయన మాటలు నమ్మితిరి అని ఉంది. దే బిలీవ్డ్ యాజ్ హీ స్పోక్ దీస్ వర్డ్స్, మెనీ బిలీవ్డ్ ఇన్ దెమ్. అప్పటి వరకు ఆయన మాట్లాడిన మాటలు అందరూ కూడా నమ్మలేదు, కానీ కొంతమంది నమ్మారు. ఇప్పుడు 31 ఇంకా 32 వచనాల్లో నమ్మిన వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడో చూద్దాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చూడండి, వాళ్ళు నమ్మారు, కానీ నమ్మిన వాళ్ళతో కూడా ఏమంటున్నాడు, మీరు ఎప్పుడైతే నా వాక్యములో నిలిచిన వారవుతారో అప్పుడు మీరు నా శిష్యులై ఉందురు అంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు దేవునిలో నమ్మినంత మాత్రము, యేసుక్రీస్తు యొక్క రక్షణలో నమ్మినంత మాత్రము నువ్వు యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా జీవిస్తున్నట్టు కాదు. You are, just because you believe in Jesus does not mean you are yet a disciple of Jesus. కానీ మనము ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి ఎందుకు వచ్చాము? మనము యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మార్చబడడానికి. We are called to be disciples of Christ. సో చాలామందికి యేసుక్రీస్తు నా రక్షకుడు అని చాలామంది అంటారు. రక్షకుడుగా మీకు తెలుసు యేసుక్రీస్తు,
కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో స్థిరంగా నిలబడతామో, when we abide in the word of God, that is when we become disciples. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యములో స్థిరంగా నుంచుంటావో అప్పుడు నువ్వు ఆయన శిష్యుడిగా మారుతావంట. శిష్యుడిగా మారిన తర్వాత ఏమనుంది? and you shall know the truth and the truth shall make you free. శిష్యులై సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పాను. చూడండి, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనట్లు స్వతంత్రులుగా చేయును అని ఉంది. ఓకే, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. రిమెంబర్ దిస్, ట్రూత్ డస్ నాట్ సెట్ యూ ఫ్రీ. ట్రూత్ దట్ ఈస్ నోన్ బై యూ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యము నీకు విడుదల ఇవ్వదు, నువ్వు ఎరిగిన సత్యము అది నీకు విడుదలనిస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఆ సత్యాన్ని, వెన్ విల్ ద ట్రూత్ బికమ్ పర్సనల్ టు యూ? ఎప్పుడు ఆ సత్యము నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడైతే వాక్యములో నువ్వు స్థిరంగా నుంచుంటావో. వెన్ యూ అబైడ్ అంటే ఇంగ్లీష్లో ఎక్కడైతే నువ్వు నివసిస్తావో, విజిట్ చేయడం కాదు, ఎక్కడైతే నువ్వు జీవిస్తావో, it needs to become your home. The word of God needs to become the place where you live. ఎప్పుడైతే నువ్వు వాక్యములో జీవించడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు అంట. శిష్యుడు అయినప్పుడు ఏమవుతుంది? ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. సత్యము తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో విడుదల వస్తుంది. దేనికి విడుదల? సాతాను యొక్క ప్రతి అబద్ధము నుంచి నీకు విడుదల వస్తుంది. ఏ అబద్ధమైతే సాతాను చెప్పిందో, దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవడం చాలా కష్టము, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం చాలా కష్టము, దేవుని యొక్క చిత్తము ప్రకారము నువ్వు జీవించాలంటే అది ఏంటి, నువ్వు చేయలేనటువంటి పని, నీ వల్ల జరగదు, లేకపోతే నువ్వు నీ జీవితంలో ఆల్రెడీ చాలా తప్పులు చేసావు, నీ జీవితంలో అప్పుడే టైం అంతా అయిపోయింది. ఇటువంటి అబద్ధాలు విన్నప్పుడు నువ్వేమనుకుంటావు? ఇంకా ప్రయత్నించడం కూడా నువ్వు మానేస్తావు. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను ఒక ఉద్దేశముతో సృష్టించాడు, ఆ ఉద్దేశము నేను తెలుసుకోగలగడం మాత్రమే కాదు, కానీ తెలుసుకోవలసిన అవసరత నాకు ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు సాతాను యొక్క ప్రతి అబద్ధము నుంచి నీకు విడుదల వస్తుందంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జెరమయా మళ్ళీ ఒకసారి 9వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. యెర్మియా 9వ అధ్యాయము 6వ వచనము. జెరమయా చాప్టర్ 9 and verse 6. ఇక్కడ ఇజ్రాయేలు దేశము గురించి దేవుడు మాట్లాడుతూ ఇలాగంటాడు, యువర్ హ్యాబిటేషన్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డిసీట్, త్రూ డిసీట్ దే రిఫ్యూజ్ టు నో అండ్ అండర్స్టాండ్ మీ సేస్ ద లార్డ్. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొనుకుంటున్నట్లున్నారు, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. త్రూ డిసీట్ దే రిఫ్యూజ్ టు నో అండ్ అండర్స్టాండ్ మీ అంటున్నాడు దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్యుల గురించి మాట్లాడట్లేదు, ఇజ్రాయేలు దేశము గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? దే ఆర్ రిఫ్యూజింగ్ టు నో అండ్ అండర్స్టాండ్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోకుండా జీవిస్తున్నారు. దేవుని ప్రజలు, దేవుని జనులు దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి అర్థము చేసుకోకుండా. దేవుడు అది అన్నాడంటే దానికి అర్థం ఏంటి అంటే, మనం దేవుణ్ణి తెలుసుకోగలుగుతాము, దేవుణ్ణి అర్థము చేసుకోగలుగుతాము. చాలాసార్లు మనం దేవుడిని ఎలాగ అర్థం చేసుకుంటామండి? దేవుడు ఏమంటున్నాడు? దేవుడే నేర్పిస్తుంటే దేవుడిని ఎందుకు అర్థం చేసుకోలేవు? దేవుడు ఆయనని నీ సొంత ఆలోచనలతో లేకపోతే నీ సొంత శక్తితో అర్థం చేసుకోమనట్లేదు. దేవుడే నీకు నేర్పిస్తాడు ఆయన గురించి. దేవుడే నీకు నేర్పిస్తే నువ్వు దేవుని గురించి తెలుసుకోలేవా? సమస్తము సాధ్యము. సో నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయినా, 1st క్లాస్ ఫెయిల్ అయినా సమస్తము సాధ్యము. నీకు మ్యాథ్స్ అర్థం అవ్వకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను అర్థం చేపిస్తాడు ఆయన గురించి. నీ సొంత శక్తితో కాదు జరిగేది, ఆయన నీకు నేర్పిస్తాడంట. చూడండి, అదే అధ్యాయంలో 23 ఇంకా 24 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానము బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు
నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి 24th వర్స్ ఇంగ్లీష్లో చదువుతాను. బట్ లెట్ హిమ్ హూ గ్లోరీస్ గ్లోరీ ఇన్ దిస్ దట్ హీ అండర్స్టాండ్స్ అండ్ నోస్ మీ. దేని గురించన్నా నువ్వు అతిశయించేది ఉందంటే నీ జీవితంలో దేని గురించి అతిశయించాలంట? నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాను అనే విషయంలో అంట. గమనించండి, ఇది పాత నిబంధనలో రాసిన వాక్యము. పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేల్ దేశానికి చెప్తున్న విషయం ఇది. దేవుడు పాత నిబంధనలో జీవించే వాళ్ళకే దేవుడు అంత ఆశీర్వాదం పలికితే అటువంటి వాగ్దానం ఇచ్చాడు అంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడు? మీరు నన్ను తెలుసుకోగలుగుతారు, మీరు నన్ను అర్థము చేసుకోగలుగుతారు అంటున్నాడు. సో కొత్త నిబంధనలో మనము జీవిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసము చేస్తూ ఉన్న సమయంలో మనము దేవుణ్ణి తెలుసుకోలేమా? మనము దేవుణ్ణి అర్థం చేసుకోలేమా? అది ప్రతిదీ కూడా సాతాను యొక్క అబద్ధము. ఇట్ ఈస్ ఎ లై ఫ్రమ్ ది ఎనిమీ దట్ ఈస్ కీపింగ్ పీపుల్ ఆఫ్ గాడ్ అవే ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళతో చెప్తున్నాను, ఆన్లైన్ చూస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు మీరు దేవుని యొక్క ఉద్దేశము మీరు తెలుసుకోగలుగుతారు. దేవునికి మీ జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, అది మీరు తప్పకుండా తెలుసుకోగలుగుతారు. విశ్వాసంతో చెప్తున్నాను, ప్రతి వాళ్ళు మీరు తెలుసుకుంటారు. ఆమేన్. By faith, every single one of you will know the purpose of God for your life. గమనించండి, మనము మతపరముగా చేయాల్సిన అన్నీ కూడా చేసి మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము ప్రకారము జీవించలేదనుకోండి, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడలేదు అని తెలుసుకోవడము చాలా భయంకరమైన పరిస్థితి అవుతుంది మన జీవితాలకి. ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి. ఆ పిలుపు మన జీవితంలో నెరవేర్చబడాలి. చూడండి, ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 3 and verse 7. దీంతో ముగించుకుందామండి. ఫిలిపియన్స్ చాప్టర్ 3 and verse 7 and 8. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 ఇంకా 8వ వచనం ఒకసారి చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయనయందు అగపడు నిమిత్తమును, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. That's verse 8. ఓకే. సో ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుతాను చూడండి. ఐ వన్స్ థాట్ దీస్ థింగ్స్ వర్ వాల్యుబుల్ బట్ నౌ ఐ కన్సిడర్ దెమ్ వర్త్లెస్ బికాస్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్. ఇక్కడ మనం ఆ అధ్యాయం అంతా చదువుతుంటే దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ముందర యూదుడుగా జీవించాడు కాబట్టి మతపరముగా ఎన్నో విషయాలు చేసాడు, ఎన్నో క్రియలు చేసేవాడు. సో యేసు క్రీస్తు చేసిన శిలువ పైన చేసిన కార్యం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఐ వన్స్ థాట్ దీస్ థింగ్స్ వర్ వాల్యుబుల్. ఈ క్రియలన్నీ కూడా చాలా ముఖ్యం అనుకున్నాను, కానీ యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత అన్నీ కూడా వేస్ట్ అనేది నేను తెలుసుకున్నాను అంటున్నాడు. తర్వాత 8వ వచనంలో ఏమంటున్నాడు? ఎస్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ వర్త్లెస్ when compared to the infinite value of knowing Christ Jesus my Lord. సో ఏమంటున్నాడు? అప్పటి వరకు ఉన్నవి ఆయన జీవితంలో అవి ముఖ్యం అనుకున్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా, ఇప్పుడు నా దగ్గర ఈ సెల్ ఫోన్ ఉంది, మనకందరికీ కూడా తెలుసు. ఒక 10 లేకపోతే 15-20 సంవత్సరాల క్రితం ఫస్ట్ సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు దాని కెమెరా ఉండేది కాదు, కలర్ మానిటర్స్ ఉండేవి కాదు, ఏముండేది కాదు, జస్ట్ నంబర్స్ కనిపించేవి. సో అటువంటి సెల్ ఫోన్ మొన్న రీసెంట్గా కూడా ఒకరి దగ్గర నేను ఎక్కడో చూశాను. అటువంటి సెల్ ఫోన్ మీ దగ్గర ఉందనుకోండి, ఆ సెల్ ఫోన్ మీకు చాలా
ప్రశస్తమైంది అన్నట్టు అనిపించవచ్చు. ఎందుకంటే ముందర మీకు సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు దీంతో నేను ఎక్కడికంటే అక్కడికి ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవరైనా మీకు ఆ సెల్ ఫోన్ ఉన్నప్పుడు లేటెస్ట్ సెల్ ఫోన్ ఏదన్నా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆ రెండుటిని పోల్చడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీకు ఉన్న సెల్ ఫోను వేస్ట్ అనుకుంటావు, ఇది చెత్త అనుకుంటావు, దిస్ ఈజ్ అ వర్త్లెస్ సెల్ ఫోన్ అంటావు. సో అది సెల్ ఫోన్ కాదని కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు కొత్త దానితో నువ్వు పోల్స్తావో, ఇన్ కంపారిజన్ శ్రేష్టమైన దానితో ఎప్పుడైతే నువ్వు పోల్స్తావో, అది అంతా కూడా దాని గురించి మర్చిపోతావు, పాత దాని గురించి మర్చిపోతావు. ఇక్కడ ఏమంటున్నాడంటే పాల్, ఎస్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ వర్త్లెస్ when compared to knowing the infinite value of knowing Christ అంటున్నాడు. The infinite value of knowing Christ Jesus my Lord. For his sake I have discarded everything else, counting it all as garbage, so that I could gain Christ. చూడండి, చాలాసార్లు మన జీవితంలో దేవుణ్ణి ఒక దూరంలో పెడతాము, దేవుని చిత్తాన్ని ఒక దూరంలో పెడతాము, ఒక డిస్టెన్స్లో పెడతాము. ఎందుకంటే మనకి ఒక అబద్ధము నమ్మాము. ఆ అబద్ధం ఏంటంటే, నా జీవితము నేను ఏ విధంగా అయితే నా జీవితం కట్టుకున్నానో, నా సొంత ప్లాన్స్తో ఏదైతే నేను చేశానో అది చాలా ప్రెషస్ అనుకుంటాము. ఇది నేను దేవునికి ఇచ్చేస్తే దేవుడు నాకు ఇచ్చేది ఇంకా భయంకరంగా ఉంటుందేమో అనుకుంటాము. మన చేతిలో ఉన్నది మన సొంత అభిప్రాయాలు, మన సొంత జ్ఞానము, మన ప్రణాళిక, మన ఉద్దేశము దేవుని కన్నా బెటర్ అనుకుంటాం మనం. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, ముందర ఈ విషయాలన్నీ కూడా ఎంతో ముఖ్యం అనుకునేవాడిని, దాని ప్రకారం నేను ఎంతో కష్టపడ్డాను, నా జీవితంలో ఎంతో కష్టపడి కట్టుకున్నాను నా జీవితంలో. ఒక్కొక్కసారి చాలా కష్టపడే వాళ్ళకే కష్టం వదిలిపెట్టడం దేవుని దగ్గర. ఎందుకంటే వాళ్ళు కష్టపడి కట్టుకున్నాను, కష్టపడి సంపాదించాను, కష్టపడి చేశాను, కష్టపడి చదువుకున్నాను. సో దేవుని దగ్గరికి వచ్చేసేటప్పటికి ఇవన్నీ నేను కష్టపడి చేసిన తర్వాత నన్ను ఇది ఇచ్చేయమంటావా, నన్ను అది ఇచ్చేయమంటావా? గమనించండి, ఇప్పుడు నేను అందరు మీరు చదివితే నేను దేవుడు మిమ్మల్ని అవన్నీ పక్కన పెట్టేయమంటున్నాడు, లేకపోతే మీ ఉద్యోగాలు ఆపేయమంటున్నాడు, బిజినెస్లు క్యాన్సిల్ చేయమంటున్నాడు అని నేను ఎవరికి చెప్పట్లేదు, భయపడద్దు. కానీ మన ఆలోచన గురించి చెప్తున్నాను. మనం దేవుని యొక్క ప్రణాళిక కనుక్కోవడానికి కూడా సమయం తీసుకోము. ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నది మన చేతిలో ఉన్న దానికన్నా ఇన్ఫీరియర్ అనుకుంటాము, తక్కువ అనుకుంటాము. కానీ సత్యం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఎంతో మంచిది. దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఆశీర్వాదము తెచ్చేది. Everything that God has purposed for you will bring him glory and bring you joy. నిజంగా మానవుడు నిజమైన సంతోషము తెలుసుకోవాలంటే, నువ్వు దేవునికి ఎప్పుడైతే మహిమ తీసుకొచ్చేటటువంటి విధానంలో జీవిస్తావో నీ జీవితము, అప్పుడు నువ్వు నిజమైన సంతోషం అనుభవిస్తావు నీ జీవితంలో. When you truly glorify God with your life, that is when you really experience joy. There is nothing that comes close to the joy of knowing that you are living out your purpose for God. There is nothing in comparison in knowing that you are fulfilling God's purpose for your life. దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నావని నీకు తెలిసినప్పుడు దాని నుంచి వచ్చే సంతోషము దేనితో కూడా నువ్వు పోల్చుకోలేవు.
దేనితో కూడా పోల్చుకోలేవు. సో ఈరోజు ముగిస్తున్న సమయంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని సృష్టించింది ఒక ఉద్దేశంతో. ఆ ఉద్దేశము నువ్వు తెలుసుకోవాలనేదే దేవుని యొక్క కోరిక. ఆ ఉద్దేశము తెలుసుకోవాల్సిన అవసరత నీకు నాకు ఉన్నది. మనం సరి అయిన తీర్మానం తీసుకొని ఆ ఉద్దేశము తెలుసుకోవాలి అని జీవించకపోతే మనం ఆఖరికి ఏ మాటలైతే వినాలనుకుంటున్నామో అవి వినకపోవచ్చు. దేవుని యొక్క ఉద్దేశము ప్రతి మనిషి జీవితంలో కూడా మన మంచి కోసము, ఆయన మహిమ కోసము. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశము ప్రకారము ఆయనకి మహిమ తీసుకొస్తామో అప్పుడు మన జీవితంలో నిజమైనటువంటి సంతోషము, సమాధానము అనుభవిస్తాం. ఆమేన్.